విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నీ అడ్డులన్నీ తొలగిస్తాం, ఆనందాన్ని మిగులుస్తాం. ఇంతకీ నీ శత్రువుని చేతపరిచే చంపమంటావా, చిత్రహింసలు పెట్టమంటావా, పిచ్చిదాన్ని చేయమంటావా, కళ్ళు తీయమంటావా, కాళ్ళు తీయమంటావా, గుండెల్లో గుబులు పుట్టించమంటావా, కష్టాల కోపంలో కొట్టుకు చచ్చేలా చేయమంటావా? చంపొద్దు, రక్తపాతం వద్దు. ఇంకో రకంగా హింసించినా పర్వాలేదు. త్వరలోనే దాని పెళ్లి కాబోతోంది. మీ మంత్రాలతో తంత్రాలతో కళ్ళో కాళ్ళలో పోయి దాని పెళ్లి ఆగిపోవాలి. జీవితాంతం బాధపడాలి. మహిళ, మా పనే అది. తప్పకుండా చేస్తాం. మరి సరుకు తెచ్చావా? సరుకా? అదేమిటి? కాపాలిక. చెప్పండి గురు. సరుకంటే ఏమిటో సావధానంగా చెప్పరా. చిత్తం గురు. అమ్మ, మీరు ఎవరి అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ తల వెంట్రుకలు గాని, గోళ్లు గాని, వాళ్ళు నడిచిన ప్రదేశంలో మట్టి గాని తీసుకురావాలి. ఈ చెత్తంతా ఏమిటి? ఎవరు తెస్తారో? నోరు పారేసుకోవద్దని చెప్పరా, లేదంటే నాలుగు తెగి నేల రాలుతుందని చెప్పరా. అమ్మా, గురువు గారి దగ్గర మర్యాదగా మాట్లాడాలి, లేకపోతే పనులవ్వో. గురువు గారు సమాధిలోకి వెళ్ళే టైం అవుతోంది. ఏ విషయం తొందరగా చెప్పండి. తెస్తానని చెప్పండి పరమేశ్వర. అలాగే తెస్తాం, కానీ పని మాత్రం వెంటనే అయిపోవాలి. డబ్బు ఎంతైనా పర్వాలేదు. గురువు గారు సమాధిలోకి వెళ్ళిపోయారు. దండం పెట్టి వెళ్ళిపోండి. మళ్ళీ సరుకుతో తిరిగి రండి, మీ పని అయిపోతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. దెయ్యాలు చేతబళ్ళు ఏమిటని కొట్టి పారేశారు. ఇప్పుడు ఆయన మహిమలు చూసాకైనా నమ్మకం కలిగిందా పరమేశ్వర? కళ్ళారా చూశాను. నమ్మకం ఎందుకు కలగదా అండాళ్ళు? అతని మాటలు విన్నాక అప్పుడే లక్ష్మీదేవి పెళ్లి ఆగిపోయినట్టు, అడ్డు తొలగిపోయినట్టు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. నిజమా పరమేశ్వర? అవునండాళ్ళు, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? లక్ష్మీదేవి పెళ్లి ఆపడానికి, నా కష్టాలు తీర్చడానికి దేవలోకం నుంచి దిగొచ్చిన దేవతలా కనిపిస్తున్నావు. ఎంత మాట! నేను మీలాంటి దేవతలకి సేవలు చేసే భక్తురాలనే గాని దేవతను కాను పరమేశ్వర. అంతా బానే ఉంది గాని అతను తెమ్మన్న తల వెంట్రుకలు, గోళ్లు, మట్టి, మశానం ఎలా తెస్తాం పరమేశ్వర? మీరు గాని నేను గాని వెళ్ళి అడిగితే లక్ష్మీదేవి చెప్పుచ్చు కొడుతుంది. మరవి ఎలా వస్తాయి? అవి లేందే మన పని జరగదు కదా పరమేశ్వర. వాటి గురించి కంగారు పడకాండాళ్ళు. మన చేతికి మట్టంటుకోకుండా వాటిని సంపాదించడానికి ఒక రూటు ఆలోచించే ఉంచాను. అదేమిటో చెప్పండి పరమేశ్వర. వెరీ సింపుల్ అండాళ్ళు. నూకల్ని పంపించి తెప్పిస్తాను. నూకాల్ని పంపిస్తారా? అదెలా కుదురుతుంది పరమేశ్వర? నూకాలు ఆ లక్ష్మీదేవి ఫ్యాన్. ఆవిడంటే పడిచొస్తుంది. ఆవిడ మీద మాట పడనివ్వదు. మంచితనం మట్టిగడ్డలు అంటూ ఆవిడలాగే లెక్చర్ ఇస్తుంది. అధికార పార్టీలో ఉన్న అపోజిషన్నే సపోర్ట్ చేస్తుంది. అది నూకాల మెంటాలిటీ. మనం ఈ పని అప్పచెప్తే మొత్తం మన ప్లాన్ అంతా ఆ లక్ష్మీదేవికి చెప్పేస్తుంది. అంత సిన్సియర్. అదే జరిగితే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు కదా అండాళ్ళు. అందుకే రివర్స్ గేర్లో రావాలి. నూకాలకి లక్ష్మీదేవి మీద ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకుని నూకాలతో జుట్టు గోళ్లు తెప్పించాలి. వినటానికి బానే ఉంది గాని ఇది అయ్యే పనంటారా పరమేశ్వర? అవుతుందా అండాళ్ళు? నూకాలకి అసలు విషయం తెలియనివ్వకుండా వేరే కథ చెప్పి ట్రాప్ చేద్దాం. అదెలాగో నేను నీకు చెప్తాను. నువ్వు కరెక్ట్గా ఫాలో అయ్యి నేను చెప్పినట్టు చేస్తే చాలు. నూకాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మనకు కావాల్సినవి పువ్వుల్లో పెట్టి మరీ తీసుకొస్తుంది. మీకు ఆ నమ్మకం ఉంటే ఇంకేం కావాలి పరమేశ్వర? మన పని అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఆ పని చేద్దాం. నేనేం చేయాలో చెప్పండి. అలాగే, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం పద.
వంటలో ఏడు పాడు ఉప్పు ఎక్కువ వేయకూడదు, కారం తక్కువ వేయాలి, నూనె వాడకూడదు, నెయ్యి అసలే పనికిరాదు. అంత సప్పిడి కూడు సప్పిడి రుసులు వంటలేక చచ్చిపోతున్నాను. ఏటి కాలమో ఏటి మడుసులో కావలసిన తినలేరు, కట్టబడి పని చేయలేరు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం. సోకులు ఎక్కువైపోయినాయి. కొవ్వు తగ్గించుకోవడానికి కాలు నడకలు ఎక్కువైపోయినాయి. కాలు కింద ఎట్టకుండా కారులో తిరుగుతుంటే ఒళ్ళు బరువెక్క ఏటవుతుంది. సోకులు చేసుకొని తిరగడం తప్ప గట్టిగా గంట నిలబడలేరు, 4 పనులు చేయలేరు. ఒళ్ళొంగేలా పని చేస్తుంటే కొవ్వు ఎందుకు పెరుగుద్ది, ఒళ్ళు బరువు ఎందుకు ఎక్కుద్ది? పొద్దు నుంచి రేత్రి దాకా అలుపు సొలుపు లేకుండా నాన్న పని చేసుకోవట్లేదు. పద. స్టార్ట్ చేయి. పాపం ఆ లక్ష్మీదేవికి చివరికి గతి పడుతుంది అనుకోలేదు పరమేశ్వరా. మంచితనం మంచితనం అని ఇన్నాళ్ళు పాకులాడింది. చివరికి దిక్కుమాలిన చావు వస్తోంది. లక్ష్మీదేవికి ఏమైంది అండాళ్ళు? ఏం చెప్పమంటారు పరమేశ్వరా? ఆ దేవుడు కూడా మంచి వాళ్ళకి ఇలాంటి కష్టాలు పరీక్షలు ఎందుకు పెడుతూ ఉంటాడో అర్థం కాదు. లక్ష్మీదేవి కష్టాలే ఉంటాయి అండాళ్ళు. ప్రేమించిన వాడిని హాయిగా ఈ వయసులో పెళ్లి కూడా చేసుకోబోతోంది. నిజమే పరమేశ్వరా, కానీ ఆ పెళ్లి జరిగే వరకు ఆవిడ బతుకుండద్దు. ఏమైంది అండాళ్ళు? లక్ష్మీదేవి ఆరోగ్యంగానే ఉందిగా. చలసాంతో కలిసి 16 ఏళ్ల పిల్లల చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందిగా. ఇంకెన్నాళ్ళు తిరుగుతుంది పరమేశ్వరా? చావు దగ్గర పడుతుందిగా, ఇంకా రోజులు లెక్క పెట్టుకోవడమే. అసలు ఏమైందో చెప్పకుండా ఇవన్నీ మాట్లాడతావేంటి అండాళ్ళు? లక్ష్మీదేవికి బ్లడ్ క్యాన్సర్ అనో హార్ట్ అటాక్ అనో చెప్పలేదు కదా డాక్టర్లు. అవైతే పర్వాలేదు పరమేశ్వరా, ఏ అమెరికాకో వెళ్ళి బాగు చేయించుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎవరో చేతబడి చేయిస్తున్నారట. చేతబడా? అదేంటి అండాళ్ళు? అదో క్షుద్ర విద్య, మీరు వినలేదా? ఏదో విన్నాను గాని దాని గురించి పూర్తిగా తెలియదు అండాళ్ళు. చేతబడంటే ఏం చేస్తారు? అబ్బో, అదంతా చెప్పాలంటే చాలా ఉంది పరమేశ్వరా. ఎవరికైతే చేతబడి చేయాలనుకున్నారో వాళ్ళ బొమ్మ చేస్తారు. ఆ బొమ్మ శరీరంలో సూదులు గుచ్చుతారు. కళ్ళల్లో గుచ్చితే కళ్ళు పోతాయి, చేతుల్లో గుచ్చితే చేతులు చచ్చుబడిపోతాయి. మతి స్థిమితం ఉండదు, అన్నం మెతుకులు పురుగుల్లాగా కనబడతాయి. అంచేత అన్నం తినలేక కుంగి కృషించిపోతారు. ప్రతి క్షణం భయంతో చస్తూ బతుకుతూ ఉంటారు. అంతకన్నా నరకం మరొకటి ఉండదు పరమేశ్వరా. అంటే పూర్తిగా చచ్చిపోదా? అదేం లేదు పరమేశ్వరా, చంపేయమంటే ఒకేసారి చంపేస్తారు, లేదంటే ఇలా చిత్రహింసలు పెట్టి చంపుతారు. అమ్మో, చెప్తేనే భయంగా ఉందా అండాళ్ళు? నిజంగా లక్ష్మీదేవికి చేతబడి చేశారంటావా? చేశారు పరమేశ్వరా, మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పాపం, ఇన్నాళ్ళు ఒంటరిగానే మిగిలిపోయి ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటోందని ఎంతో సంతోషించాను. చివరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని, పెళ్లి కాకుండానే చనిపోతుందని అనుకోలేదు. ఏం చేస్తాం పరమేశ్వరా, పుట్టినవాడు మరణించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అందరం ఏదో నాడు చావాల్సిందే, ఒకరు ముందు ఒకరు వెనక, అంతే. అలా అంటావేంటాండాళ్ళు? మన లక్ష్మికి, అంత మంచి మనిషికి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఎవరో చేతబడి చేసి చంపేస్తుంటే చూస్తూ ఎలా ఉరకగలం? ఏదో ఒకటి చేసి ఎలాగైనా లక్ష్మిని బతికించుకోవాలి. అది జరిగే పని కాదు పరమేశ్వరా. అలా అనకాండాళ్ళు, మనం వెళ్ళి ఆ చేతబడి చేసేవాడికి డబ్బిచ్చి లక్ష్మీదేవిని బతికించుకుందాం. డబ్బిచ్చినంత మాత్రాన అతను ఏమీ చేయలేడు పరమేశ్వరా. ఒకవేళ లక్ష్మీదేవిని బతికించాలన్నా ఆవిడ తల వెంట్రుకలో గోల్డ్లో ఏవో ఒకటి కావాలి. అవి ఉంటే అతను ఏదైనా చేయగలడు. అవి మనకెలా వస్తాయి? అంతగా అయితే మనమే వెళ్ళి అడుగుదాం అండాళ్ళు. మీకేమన్నా పిచ్చా వెర్రా పరమేశ్వరా? మీరు మంచితనంతో ఆవిడ మీద జాలిపడుతున్నారు కానీ ఆవిడ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవద్దు. మీరు వెళ్ళి అడిగినా ఇదో రకం కొత్త నాటకం అని చాచి కొట్టినట్టు అడుగుతుంది. మీరు వెళ్ళి పరువు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం ఏం లేదు పరమేశ్వరా. అంటే లక్ష్మీదేవి అలా దిక్కుమాలిన చావు చావాల్సిందేనా? తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది అండాళ్ళు. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. దానికి మనమేం చేయగలం పరమేశ్వరా? మన చేతిలో ఏమీ లేదు. ఈ విషయమే మీకు చెప్పడానికి వచ్చాను. ఈ విషయం నాకు చెప్పకపోయినా బాగుండు అండాళ్ళు. లక్ష్మీదేవికి ఏమవుతుందన్న భయంతో నేను మనశ్శాంతిగా ఉండలేను. అదంతా మీ మంచితనం పరమేశ్వరా. ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వస్తాను పరమేశ్వరా.
బొమ్మగారు బొమ్మగారండి. ఆ? నువ్వేమిటి నా వెనకాల పడ్డావు? చిన్న మాట అమ్మగారు. ఇప్పుడు వినే ఓపిక లేదు, నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. అలాగనకండి అమ్మగారు. కూతంత పెద్ద మనిషి చేసుకొని నా మాట వినుకోండి అమ్మగారు. తమరు ఎలాగైనా మా అమ్మగారు ప్రాణాలు కాపాడాలి. ప్రాణాలేమిటి, కాపాడడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు. లచ్చిందేవి గారికి ఎవరు చేతబడి చేశారని, ఆయన చేత చచ్చిపోతారని ఇప్పుడే మా అమ్మగారితో చెప్తుంటే వినుకున్నాను. అవును చెప్పాను, ఆవిడికి చావాలా రాసి పెట్టుంది. మనమేం చేస్తాం పరమేశ్వరా? తాలెంటుకులు గోలిస్తే బతికేస్తారని చెప్పారు కదమ్మా అన్నాను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను వెళ్ళి తెమ్మంటావా పరమేశ్వరా? ఎంత మాటమ్మా, తమరిని ఎందుకు వెళ్ళమంటాను? నానే వెళ్ళి ఎలాగైనా తంటాలు పడి అట్టుకొస్తాను. ఓలాగైనా తమరే లచ్చిందేవి గారిని బతికించాలి. ఆ లక్ష్మీదేవి చస్తే నాకేమిటి, బతికితే నాకేమిటి? ఆవిడేమన్నా నాకు మేనత్త కూతురా, మేనమావ కూతురా? అలాగనకండి అమ్మా. ఆ అమ్మగారు ఎలాంతారో తమకు తెలుసు. లచ్చిందేవి గారి మనసు చాలా మంచిది. ఒప్పుడు అందరూ బాగుండాలనే కోరుకుంటారు. ఎవరు ఏటి అడిగినా కాదనకుండా సాయం చేస్తారు. ఎవరికి ఏ అపకారం చేయరు. అలాంటి మంచి మనిషి పోతే ఈ భూమి మీద మంచి నీళ్ళు కూడా పుట్టవమ్మా. మీ కాళ్ళు అట్టుకుంటాను. ఎలాగైనా లచ్చిందేవి గారిని కాపాడండి అమ్మా. నేను అన్నానని కాదు గాని, హాయిగా రామాకృష్ణ అని కూర్చోక ఈ ముసలి వయసులో ఆవిడకి పెళ్ళేమిటి చెప్పు? అలాంటి సిగ్గుమాలిన పనులు చేస్తేనే ఇలాంటి దిక్కుమాలిన చావులు వస్తాయి. పోన్లేండి అమ్మా. నిజంగా ఆ అమ్మ చేసింది తప్పే అయితే ఆ పాప మీద ఆ అమ్మకే సూత్తుకుంటుంది. ఆ తల్లింటికి నా నట్టుకొస్తాను కానీ ఎలాగైనా ఆ అమ్మని బతికేలా చూడండి అమ్మా. తవరిని బతికిలో ఆడుకుంటున్నాను. కష్టం నూకాలు. అయినా నువ్వు ఎప్పుడు వెళ్తావో ఎప్పుడు తెస్తావు? నువ్వు తెచ్చేలోగా జరగాల్సిందేదో జరిగిపోతుంది. అసలు ఈ లేనిపోని తలనొప్పులన్నీ నాకెందుకు చెప్పు? అంత మాట అనకండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఎలాగైనా ఆ అమ్మని ఇందులోంచి బయటాడేయండి అమ్మా. సరేలే నూకాలు, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. ఆ తల వెంట్రుకలేవో తొందరగా తెచ్చివ్వు. నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగేనమ్మా. ఓ మంచి మనసు ప్రాణాలు కాపాడుతున్నందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ దేవుడికి దండం పెడతానమ్మా. అలాగేలే, తీసుకురా. హాయ్. నాకు టైం అయింది, నేను వస్తాను. అలాగేనమ్మ గురు. సరళా, ఉమ్. నిన్న శివప్రసాద్ గారు ఫోన్ చేశారు. శివప్రసాద్ గారంటే ఇంతకు ముందు మనం చూసొచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్నగారేనా? అవును, ఏమంటారు? అమ్మాయిని చూసొచ్చేసాం. కానీ నచ్చిందో లేదో, మనకు ఆ సంబంధం చేసుకోవటం ఇష్టం ఉందో లేదో మనం చెప్పలేదు కదా. వాళ్ళ ఆతృత వాళ్ళకుంటుంది కదా. నిజమే అనుకో, కానీ మధ్యలో వివేక్ ఈ ప్రియగొడ ఒకటి తెచ్చిపెట్టాడు కదా. వాడి వ్యవహారం చూస్తుంటే ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకునేటట్లేడు. అలాగైతే మరీ మంచిది కదా. మనం ఇంక వేరే సంబంధాలు చూడనక్కర్లేదు. కానీ ఇంతవరకు మనం కానీ వాడు కానీ ఆ అమ్మాయిని చూడలేదు. వాడు ఆ అమ్మాయి ఫోటో చూసి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అయినా మనం కూడా చూడాలిగా. వాళ్ళు ఎలాంటి వాళ్ళో, కుటుంబం ఎలాంటిదో మనకి ఏమీ తెలియదు. ఇవన్నీ ఎలా ఉన్నా కుదిరితే చేసేస్తామనుకో, దాని సంగతి వదిలే. ఇప్పుడు ఆ శివప్రసాద్ గారికి ఏం సమాధానం చెప్పమంటావు చెప్పు. నువ్వేవైనా అనుగాని ఆ అమ్మాయి మాత్రం నాకేం నచ్చలేదు. మనం చూడ్డానికి వస్తున్నావనైనా చీర కట్టుకోవచ్చు కదా. టైట్ జీన్స్, టీ షర్ట్లో వచ్చి కూర్చుంది. అస్సలు చూడలేకపోయాను. అమలాపురంలో పుట్టిందని ఓ పక్క వాళ్ళమ్మ చెప్తూనే ఉన్నా, ఆ అమ్మాయి మాత్రం అమెరికాలో పుట్టినట్టు అన్నిటికీ యా యా అని భుజాలెగరేస్తూ సమాధానాలు చెప్పింది. టీవీ ఇంటర్వ్యూలో హీరోయిన్సో లేడీ యాంకర్సో మాట్లాడతారే, అలాగా కొత్తగా తెలుగు నేర్చుకున్నట్టు పట్టి పట్టి మాట్లాడడం నాకేమాత్రం నచ్చలేదు. ఎంతసేపు ఎంటీవీ, డిస్కోతెక్కులు, ఫ్యాషన్ షోల గురించే తప్ప వేరే విషయాలేవీ మాట్లాడలేదు. మనిషి అయితే పర్వాలేదు కానీ ఆ మాట, ఆ స్టైలు టోటల్గా నాకేమాత్రం నచ్చలేదు. మరైతే ఆ విషయం వాళ్ళకి చెప్పేమంటావా? నేను చెప్పినట్టు చెప్తే వాళ్ళు బాధపడతారు కానీ నువ్వే స్మూత్గా చెప్పు. అలాగేలే. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. ఇవాళ శుక్రవారం అన్న సంగతి మర్చిపోయావన్నమాట. లేదు సరళా, శుక్రవారం సాయంత్రం నువ్వు కంపల్సరీగా అమ్మవారి గుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, అర్చన చేయించాలి, ఆనందంగా తిరిగి రావాలి. నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు వెళ్ళే టైంకి నేను వచ్చేస్తాగా, రెడీగా ఉండు. అలాగే. అమ్మా, స్ట్రైకింగ్ నీదే. దెబ్బకి సగం కాయిన్స్ పడిపోవాలి. వా 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 వా. అమ్మా, ఇదిగో
వా సెకండ్ అమ్మా అమ్మా దీని సంగతి చూడు వెళ్ళదు ఓకే వినోద్ నువ్వు ముందు రెడ్ వేసాయి. ఓకే అమ్మా ఆశ కాయిన్ పడకుండా రెడ్ వేయకూడదు అది రూలు. కాయినే ఇస్తున్నాం మాస్టారు. వెయ్యి ఏ లైన్ టచ్ అవుతుంది. టచ్ అవ్వలేదు మావయ్య. ముందు నీ కళ్ళజోడు పవర్ చెక్ చేయించుకో. వావ్ గుడ్ వెరీ గుడ్. అంత ఫ్లూకు. ఏ వాడా వినోద్, ఆ చెయ్యో సరిచుకో. ఇది కూడా వేసేసి ఒకేసారి ఇస్తాను. డబుల్ మైనస్. అమ్మా 2 కాయిన్స్ పైన పెట్టు. చెయ్యి ఇస్తాడంట చెయ్యి. బాగా అయింది. రా ఈ కాయిన్ వేసే. అమ్మా ఇదిగో ముందు ఈ కాయిన్ వేసి తర్వాత అదేసి. అలా చెప్పుకోవడం లేవు. నువ్వు ఇందాక వినోద్కి చెప్పలేదా? అది వేరు. అది వేరైతే ఇది కాండం. నీకో రూలు మాకో రూలా? అమ్మా నువ్వేసేయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ హ్యాండ్ క్యాన్ వేసి. నో హ్యాండ్ కాయిన్స్ వేయడం లేదు. ఆ మాట ముందే చెప్పాలరా. చెప్పాం బాబు. దొంగ అట్లా ఆడుకో. అమ్మా నువ్వేయి. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు రెడ్ వేసి షూర్ క్యాన్ వేసేయి. సూపర్ అమ్మా. ఆ ఒక్క కాయిన్ వేసేయమ్మా. వా 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 గేమ్ మందే గేమ్ మందే. హలో ఇంకా ఆపుతావా? నెక్స్ట్ గేమ్ ఎరగదీస్తాం. కాస్కో. వినోద్ ఈసారి మనం గేమ్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఐ యామ్ హియర్ డోంట్ ఫియర్. పెద్ద ఆయన ఏడుస్తాడని ఊరుకున్నాను కానీ లేకపోతే బోర్డు ఎప్పుడో క్లియర్ చేసేవాడిని. హలో ఈ స్క్రీన్ ప్లే తర్వాత అమ్మా ముందు 100 తీసి ఇక్కడ పెట్టు. మావయ్య ఒక 100 తప్పిస్తావా? అబ్బో మొగుడు పెళ్ళాల రామ బానే ఉంది కానీ రేయ్ 100 తీ. అదేంటమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావు? నాకు కొంచెం పనుంది, మీరు ఆడుతూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. అమ్మమ్మ లేదు కదా, మనం రూపీస్ ఆడదాం. ఓకే నేను క్యారమ్స్ లో కింగ్ని, మనకి ఏదైనా ఒకటే. నేను అంతే.